శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। సాయిబాబా మాసపత్రిక వ్యాసం పేరు నిస్వార్థతకు నిలువెత్తు నిదర్శనమే శ్రీ భరద్వాజ గురుదేవుల దివ్యచరితం। రచన శ్రీమతి శ్రీదేవి। ఈ భూమిపై ఈ కలియుగంలో ఎందరో మహాత్ములు అవతరించారు। వీరంతా మాయాబద్ధులైన మానవుల అజ్ఞానం తొలగించి వారిని ఆత్మపదం వైపు మరలించాలనే సంకల్పంతో వచ్చినవారే। సద్గురువు సాక్షాత్తు భగవంతుడే। ఆ సద్గురువు అనంత శుభగుణ సంపన్నుడు। నిజానికి రూపరహితుడైన గుణరహితుడైన ఆ భగవంతుడు మన కోసమే సకల సద్గుణ శోభితుడై మానవాకారంలో అవతరిస్తాడు। మానవాళిని శుభ్రమార్గంలో నడిపించడానికే ఆయన సద్గుణములతో అలరారుతూ ఉంటాడు। సమస్త సద్గుణ సంపన్నుడైన ఆ సద్గురువు తన యొక్క సత్ప్రవర్తనతో జనులకు ఆదర్శప్రాయుడై నిలుస్తాడు। జ్ఞానము, వైరాగ్యము, ధర్మము, భూతదయ, తపస్సు, శాంతి, ప్రేమ, క్షమ, త్యాగశీలత వంటి అనేక శుభగుణ సంపన్నుడైన ఆ సద్గురువును కీర్తించడానికి 1000 నాలుకలు కూడా సరిపోవు। అయినా మనకు తోచినంత వరకు ఆయనలోని శుభగుణాలను మన శక్తి మేరకు స్మరించుకుని ధన్యులమవుదాము। ఈ వ్యాసంలో శ్రీ భరద్వాజ గురుదేవుల్లోని నిస్వార్థతత్వం అనే ఒక శుభగుణం గురించి నా అవగాహనకు అందినంత మేర విశ్లేషించదలిచాను। సాధారణంగా మహాత్ముల జీవనశైలి సామాన్య మానవుల జీవితాలతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది। ఎక్కువ మంది సద్గురువులు, మహాత్ములు సంసారం అంటని విరాగులుగా సాధు జీవనం గడుపుతుంటారు। గృహస్థులుగా జీవించే కొందరు గురువులు, మహాత్ములు కూడా సాధారణ మానవుల వలె కాక విభిన్న జీవన శైలిలో జీవనం సాగిస్తుంటారు। శ్రీ భరద్వాజ మాస్టర్ గారి విషయానికి వస్తే ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత కూడా అంతరంగంలో విరాగిగా ఉంటూనే బాహ్యంగా సాధారణ మానవుడు ఎలా జీవనం సాగిస్తాడో అదేవిధంగా అతి నిరాడంబరంగా జీవించారు। అయితే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు యోగి, అవతార పురుషుడు అయ్యుండి కూడా సాధువు వలె జీవించక సామాన్య మానవుడి వలె జీవించడానికి కారణమేమిటి అని ఆలోచిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది। విదేశీయుల కుతంత్రాల వలన, కలియుగ ప్రభావం వలన ప్రజలలో దైవభక్తి, ధర్మచింతన తగ్గిపోవటమే కాకుండా ముఖ్యంగా మన దేశంలో ఎంతగానో గౌరవింపబడే ధర్మ ప్రబోధకులైన సాధు సన్యాసులు, గురువులు, మహాత్ముల వంటి వారి పట్ల ప్రజలకు భక్తి గౌరవాలు తగ్గి చులకన భావం ఏర్పడటంతో సద్గురువుల బోధల పట్ల కూడా ప్రజలకు భక్తి శ్రద్ధలు నశించిపోవటం జరిగింది। అందువలన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సాధు సన్యాసుల వలె ప్రత్యేకంగా జీవించక సాధారణ మానవులతో మమేకమై జీవిస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక బోధలు చేశారు। శ్రీ భరద్వాజ మాస్టర్ గారు శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారికి 4వ కుమారుడిగా జన్మించారు। శ్రీ అనంతాచార్యుల వారు గొప్ప తపస్సంపన్నులు, యోగి పురుషుడు అయినప్పటికీ ఆధునిక విద్యను కూడా అభ్యసించి ఆ రోజుల్లోనే మద్రాసు కళాశాల నుండి MA పట్టా పుచ్చుకున్నారు। ఆ విధంగా ఆధ్యాత్మికతతో పాటు ఆధునికతను కలబోసుకున్న కుటుంబంలో శ్రీ భరద్వాజ గారు జన్మించారు। బాహ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్న శ్రీ అనంతాచార్య అంతరంగంలో నిరంతర యోగ నిష్ఠాగరిష్ఠులుగా ఉండేవారు। ప్రత్యేక వేషధారణమేమీ లేకుండా వేషభాషల్లో అతి నిరాడంబరంగా ఉంటూ ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేసేవారు। శ్రీ భరద్వాజ గారు కూడా తండ్రి వల్లనే ఉన్నత విద్యలను అభ్యసించి ఇంగ్లీష్ MA చదివి కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేశారు। వీరు కూడా నిరాడంబర జీవితం గడుపుతూ ప్రజల్లో మమేకమై జీవించారు। కలియుగంలో అవతరించిన అపర దత్తాత్రేయుడు శ్రీ భరద్వాజ గురుదేవులు సామాన్యుని వలె కాలేజీ చదువులు చదవటం, ఉపాధ్యాయునిగా పనిచేయటం చిత్రంగా ఉంటుంది। ఇటువంటి లౌకిక విద్యలతో ఆయనకేం పని? బ్రహ్మ విద్యయే ఆయన సొంతం అయి ఉండగా ఈ ప్రాపంచిక విద్యలు ఆయనకు తెలియనివి కావు కదా। ఆయన యొక్క అపార మేధస్సు ఆయన కావాలనుకుంటే ఆయనను అపర కుబేరునిగా చేయగలదు। అయినా ఆయన కలెక్టర్ వంటి ఉన్నత పదవులను కూడా కాదని ఒక చిన్న కళాశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు। ఆ ఉద్యోగం ద్వారా వచ్చే కొద్ది వేతనంతోనే అతి నిరాడంబరంగా జీవించారు। తన స్వార్థం చూసుకోనకుండా అద్భుతమైన సాధు జీవితాన్ని త్యజించి మనలో మమేకం అవటం కోసం ప్రాపంచికుల వలె జీవించారు। యుక్త వయస్సు నుండే అందరి యువకుల వలె సరదాలకు, విలాసాలకు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఆకర్షితులు కాలేదు। తాము ధర్మ మార్గంలో నడుస్తూ తమ వద్ద విద్యనభ్యసించే విద్యార్థులకు, ప్రజలకు ఆధ్యాత్మికతను బోధించారు।
హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాలలో పనిచేస్తున్న కాలంలో నవయువకులైన అనేక మంది విద్యార్థులను భక్తి మార్గంలో నడిపించారు. ఆ విద్యార్థులు శ్రీ మాస్టర్ గారి బోధలకు ఆకర్షితులై తమ ఇండ్లను వదిలి శ్రీ మాస్టర్ గారి ఇంటికి వచ్చి వారితోనే ఉండటం ప్రారంభించారు. నిరంతరం శ్రీ భరద్వాజ గారి సాన్నిధ్యంలో ఉండటం వలన తమకు ఐహిక ఆధ్యాత్మిక శ్రేయస్సు చేకూరగలదని ఆ విద్యార్థుల విశ్వాసం. శ్రీ భరద్వాజ గురుదేవులు తమ అన్నగారైన శ్రీ వేదవ్యాస్ గారితో కలిసి కొంతకాలం కృతయుగ అనే ఆధ్యాత్మిక పత్రిక నడిపారు. ఆ పత్రిక ద్వారా అనేక మంది శ్రీ భరద్వాజ గారి బోధలకు ప్రభావితులై ఆధ్యాత్మిక సాధకులుగా మారిపోవటం జరిగింది. ఇలా ఆయన ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడిచి తరించాలనే తపనతో నిరంతరం అందరికీ భక్తి ప్రబోధం చేస్తుండేవారు. కుటుంబంలోని పిల్లలను సైతం దైవచింతన వైపు మరలించడానికి కృషి చేసేవారు. 24 సంవత్సరాల వయసులో షిరిడీ సాయినాథుని సన్నిధిలో ఆయన పొందిన బ్రహ్మానుభూతితో ఆనాటి నుండి ఆయన అవతార ఉద్దేశం సంపూర్ణంగా కార్యరూపం దాల్చింది. అప్పటి నుండి తమ యొక్క తను మనో ధనాలను ప్రజోద్ధరణకే అర్పించి ఆ లక్ష్యసిద్ధి కోసం అలుపెరగని ప్రయాణం సాగించారు శ్రీ మాస్టర్ గారు. శ్రీ భరద్వాజ గారు ఎందరో మహాత్ములను దర్శించారు. అయితే ఆయన ఎలాంటి కోరికలతో వారిని దర్శించి ఉంటారు? ఏమి ఆశించి దర్శించారు? భగవంతునికి కోరికలు ఆశలు ఉంటాయా? శ్రీ మాస్టర్ గారు కోరికలు తీర్చి ఆపదలను బాపి కాపాడే కల్పవృక్షంగా నిలిచి అసంఖ్యాక భక్తులకు ఎన్నో అనుభవాలనిచ్చారు. కాబట్టి ఆయనకున్నది ఒకే కోరిక అని మనం తెలుసుకొనాలి. మహాత్ముల సందర్శనం, వారి ఆశీస్సులు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతాయి అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పి వారిని దర్శించేలా చేయాలన్నదే ఆయన కోరిక. ఒక తండ్రి తన బిడ్డల కోసం ఎంతగానో శ్రమించినట్లే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మహాత్ములను ముందుగా తాను దర్శించి సేవించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అందుకోసం ఎంతో శ్రమించారు. సెలవు దినాల్లో చివరకు శని ఆదివారపు సెలవుల్లో సైతం విశ్రాంతి తీసుకొనకుండా నిద్రాహారాలను శ్రమను లెక్క చేయక మహాత్ముల వద్దకు వెళ్తుండేవారు. వారి కోసం దూర దూర ప్రాంతాలకు కూడా పర్యటించి దర్శించేవారు. నైమిసారణ్యంలో శ్రీ ఆనందమయ్యి అమ్మ దర్శనార్థం వెళ్ళి ఎముకలు కొరికే చలిలో పైన ఎటువంటి ఆచ్ఛాదన లేని మైదానంలోనూ చెట్టు కిందనూ ఉంటూ సరైన తిండి, నీరు, నిద్ర లేకుండా టీ, బిస్కెట్లు తీసుకుంటూ ఆకలి దప్పులు సహిస్తూ ఎన్నో కష్టాల కోర్చి అమ్మను దర్శించారు. ఇలా చాలామంది మహాత్ములను ముందుగా తాను దర్శించి సేవించి ప్రజలు కూడా వారిని దర్శించేలాగా ప్రోత్సహించారు. అంతేకాదు లక్ష్మీదేవి భక్తుడైన వేణుగోపాల్ వంటి సాధకులు లక్ష్యం మరిచి పతనం కాకుండా కాపాడుతూ సరైన మార్గంలోకి వారి మనసులను మరలించి ఉద్ధరించారు. భక్తులు పిలిచిన ప్రతి చోటికి వెళ్తూ రాష్ట్రం అంతా తిరుగుతూ ప్రజల్లో దైవభక్తిని మేల్కొల్పారు. నాస్తికులు హేతువాదులతో తలపడి వారి నుండి నిందలను, విమర్శలను ఎదుర్కొన్నారు. కులమత భేదాలు కూడదని అందరము ఒకే భగవంతుని బిడ్డలమని సర్వ సమానత్వాన్ని తెలియజెప్పారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ఇందుకు ఫలితంగా మత ఛాందస్సుల నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. సాయినాథుని దివ్యత్వాన్ని ప్రచారం చేస్తున్న శ్రీ భరద్వాజ గారు హిందూ సంఘాల నుండి కూడా తిరుగుబాటును ఎదుర్కొన్నారు. సాయిబాబా ముస్లిం ఫకీర్ అని, ఆయనను ఆరాధించడం మత విరుద్ధమని చాలామంది హిందువులు ఆయనను తీవ్రంగా విమర్శించారు. శ్రీ భరద్వాజ గారి బోధలతో సద్గురు సాయినాథుని ఆశ్రయించి ఆరాధిస్తూ సాయి అనుగ్రహాన్ని పొందుతూ కృతజ్ఞతతో తమ బిడ్డలకు సాయిబాబా పేరు పెట్టుకుంటూ తమ ఊర్లలో సాయి మందిరాలను నిర్మించుకుంటూ ఆంధ్రదేశ ప్రజలు సాయిబాబా భక్తి సాగరంలో ఓలలాడసాగారు. సాయినాథుడు వెలసిన షిరిడీ క్షేత్రం తెలుగు ప్రజలతో కిక్కిరిసిపోసాగింది. ఇదంతా మతఛాందసులకు కంటగింపుగా మారింది. హిందువులందరూ శ్రీరామ కృష్ణాదుల వంటి హిందూ దేవుళ్లనే పూజించాలని, ముస్లిం ఫకీరైన సాయిని ఆరాధించడం మత విరుద్ధమని చెప్తూ శ్రీ భరద్వాజ గారిని విమర్శిస్తూ అనేక విధాలుగా నిందించసాగారు. ఆ విమర్శలకు, నిందలకు బెదరక అన్నింటినీ భరిస్తూ మన కోసం ఆయన తన మార్గంలో ముందుకు సాగారు. ఆ నిస్వార్థపరుడు, త్యాగశీలి ప్రజాశ్రేయస్సు కోసం వెనకడుగు వేయకుండా ఏటికి ఎదురీదినట్లుగా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. తన వద్దకు వస్తున్న, తన ఇంటికి వస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆదరించి నిద్రాహారాలు మానివేసి అహర్నిశలు జ్ఞానబోధలు చేస్తూ తుదిశ్వాస వరకు శ్రమించిన ఆ కరుణామయుని నిస్వార్థ త్యాగమయ జీవితానికి శిరస్సు వంచి నమస్కరిద్దాం. భగవంతుని అస్తిత్వాన్ని శంకిస్తూ దేవుడు లేడని వాదిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నాస్తికులకు, హేతువాదులకు సమాధానంగా శ్రీ భరద్వాజ గారు 72 మంది ఆధునిక విజ్ఞానవేత్తల అంటే సైంటిస్టుల పరిశోధనలను వివరిస్తూ
సైన్స్ ప్రకారం దేవుడున్నాడన్న విషయాన్ని నిరూపించి చూపారు. ఆ విషయాలన్నీ వివరిస్తూ ఏది నిజం, విజ్ఞాన వీచికలు అనే అద్భుతమైన గ్రంథాలను రచించి ప్రజలకు అందించారు. అంతేకాదు, శ్రీ భరద్వాజ గురుదేవులు ఎందరో మహాత్ముల జీవిత చరిత్రలు రచించారు. వారి జీవితాలను, దివ్యబోధలను ప్రజలకు అందించారు. వారి వలె మోక్ష మార్గంలో నడిచి తరించాలని బోధించి దైవభక్తి పట్ల ప్రజలను ఉత్తేజితులను చేశారు. శ్రీ సాయి లీలామృతము, శ్రీగురు చరిత్ర అనే అద్భుతమైన గ్రంథ రచనల ద్వారా దత్తావతారులైన ఆ సద్గురువుల మహిమను ప్రజలకు చాటి చెప్పారు. ఆ చరిత్రల పారాయణ ప్రాముఖ్యతను తెలియజేశారు. వేలాది మంది భక్తులు ఆ చరిత్రలను పారాయణ చేసి ఆ మహనీయుని అనుగ్రహం పొంది ఇహపర శ్రేయస్సులను పొందుతున్నారంటే ఇదంతా శ్రీ భరద్వాజ గురుదేవుల విశేష కృషి ఫలితమే. శ్రీ భరద్వాజ గారు మనుషుల వివిధ రకాల మనస్తత్వాలకు అనుగుణంగా వివిధ రకములైన సాధనా విధానాలను ప్రజలకు బోధించారు. భక్తులచే దీక్షలు, సాధనలు చేయించారు. కొందరిని సర్వసంగ పరిత్యాగులుగా చేసి ఉద్ధరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆయన తన సుఖ సంతోషాల గురించి, తన భార్యాబిడ్డల సుఖ సౌఖ్యాల గురించి ఏనాడు తప్పించలేదు, ప్రాధాన్యతనివ్వలేదు. అలాగని భార్యాబిడ్డలకి ఏ విషయంలోనూ ఎటువంటి లోటు రానివ్వలేదు. వారిని కూడా ఆధ్యాత్మిక రంగంలో నడిపించారు. అజ్ఞానంలో ఉన్న ప్రజలకు జ్ఞాన మార్గాన్ని బోధించినట్లే లౌకికంగా కూడా అసహాయులకు తన ఆపన్న హస్తాన్ని అందించేవారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేవారు. ఆర్థిక ఇబ్బందులు పడేవారు, ఆపదలలో ఉన్నవారు సహాయం కోరితే వారికి వెంటనే ధన సహాయం చేసేవారు. తనకు ఆ రోజు భోజనానికి అవసరమైన డబ్బులు ఉన్నాయా లేదా అని కూడా ఏమాత్రం ఆలోచించక తన దగ్గర ఉన్న డబ్బంతా వారికి ఇచ్చేసి వారిని ఆదుకునేవారు. ఇలా ఆలోచించుకుంటూ పోతే శ్రీ భరద్వాజ గారు ప్రజల కోసం చేయిందంటూ ఏమైనా ఉన్నదా అని సందేహం వస్తుంది. ఎన్నెన్నో విధాలుగా అందరికీ మేలు చేస్తూ తనను తాను ప్రజలకు సంపూర్ణంగా అర్పణ చేసుకున్న మహాత్ముడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు. అసలు లోకోద్ధరణ కోసం ఇంతగా శ్రమించిన మరొక మహాత్ముడు ఎవరైనా వేరొకరున్నారా అని శోధించి చూస్తే నేనైతే ఎవ్వరూ లేరు అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందరో సద్గురువులను, మహాత్ములను చూస్తుంటాము, వారి గురించి వింటూ ఉంటాము. కానీ ఈ విధంగా పుట్టింది మొదలు తుది వరకు ప్రజలతో మమేకమై అతి నిరాడంబరంగా జీవిస్తూ మానవాళిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపిన మహోన్నతుడు, మహితాత్ముడు శ్రీ భరద్వాజ గురుదేవులు ఒక్కరే అనేది నిజం. నిస్వార్థతతో తన జీవితంలోని ప్రతి క్షణమును మన కోసమే ధారపోసిన త్యాగశీలి శ్రీ భరద్వాజ గారు. తనను తాను మనకు దత్తం చేసుకున్న శ్రీ దత్తాత్రేయుల వారే ఈ కలియుగంలో అవతరించిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అన్నది అక్షర సత్యం. నాటికి నేటికి ఏనాటికి ఆ పరమాత్మని సంపూర్ణ జీవితం మనకే అంకితం అన్నది పరమసత్యం. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్.